హాయ్ అందరికీ! ఈరోజు మన కిచెన్‌లో నేను గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్స్ చేశానండి. ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేనైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండిని నేను ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దానిలోకి 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని కూడా తీసుకున్నానండి. అది చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ పిండిని, కొబ్బరిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో 1 కప్పు బెల్లం, ముప్పావు కప్పు వచ్చి బటర్ నేను ముందే కరిగించి పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగే వరకు మిక్సీ పట్టుకోవాలండి. బెల్లం ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, చిన్న చిన్న ముక్కలుగా ఎక్కడైనా ఉండిపోతాయి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అది బాగా స్మూత్గా అయిన తర్వాత మనం ముందే కలిపి పక్కన పెట్టుకున్న గిన్నెలో వేసుకోవాలండి. ఇది కూడా ఈ పిండిని, బటర్ని మొత్తం అంతా కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక చపాతీ ముద్ద ఉంటుంది కదండి, చపాతీ ముద్ద కంటే ఇంకా స్మూత్గానే కలుపుకోవాలి. ఈ కొలతలో కరెక్ట్గా సరిపోయిందండి. లేదు అంటే ఒకవేళ మనకి పిండికి ఇంకా పొడి పొడిగా ఉంది అనుకుంటే ఒక 2-3 స్పూన్లు పాలు వేసుకున్నా ఏం కాదండి. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను పాలేమి యాడ్ చేయలేదు దానిలో. దీన్ని ఇప్పుడు ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే ఇంకా కొంచెం స్మూత్గానే ఉండాలండి పిండి. నేను ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకుని 10 మినిట్స్ ప్రీ హీట్ పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక చిన్న మందంగా ఉన్న గిన్నె కూడా పెట్టుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. అడుగు మాడకుండా ఉండాలంటే. నేనైతే ఇప్పుడు సాల్ట్ ఏం వేయలేదు. దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని దాన్ని కూడా ఆన్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టడానికి ఒక ప్లేట్, ఇంకా ఓవెన్లో పెట్టడానికి ఒక ట్రే, రెండాట్లకి కూడా నెయ్యి రాసుకుని లైట్గా, అంటే బిస్కెట్లు అంటుకోకుండా ఉండటానికని చెప్పేసి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకుని నీట్గా ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని దాన్ని బిస్కెట్లా ఒత్తుకోవాలి. అలా మొత్తం మనకి ఎన్ని బిస్కెట్లు అయితే కావాలో అలాగే సేమ్ అదే మాదిరిగా చేసుకోవాలి. లేదు అనుకుంటే మన దగ్గర ఏదైనా కట్ చేసుకోవడానికి ఉంటాయి కదండి, బయట దొరుకుతాయి కదా, అలాంటివి ఏమైనా కట్ చేసుకోవడానికి ఉంటే వాటితో కూడా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను కొన్ని బిస్కెట్స్లా చేసుకున్నాను. మిగతా వచ్చి నా దగ్గర హార్ట్ సింబల్ లాంటిది ఒకటి ఉందండి, దాంతో కొన్ని కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని మొత్తం ఇంకా మిగతా పిండిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా చాక్తో కట్ చేస్తానండి. ఈజీగా అయిపోతుంది ఇలానే. దానిలో ఇంకా చేత్తో ఒత్తుకోవాలి. ఇదైతే అలా పని ఏమీ లేకుండా ఈజీగా చాక్తో కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. తర్వాత మనం ఇందాక నెయ్యి పూసి పక్కన పెట్టుకున్నాం కదండి ప్లేట్స్, ఓవెన్లో పెట్టడానికి పెట్టిన ఆ ట్రేలో మొత్తం మనం ఎన్ని బిస్కెట్స్ పడతాయో అన్ని బిస్కెట్స్ దానిలో పెట్టుకోవాలండి. ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టడానికి అని చెప్పేసి స్టీల్ దాని మీద పెట్టాను కదా, స్టీల్ ప్లేట్కి కూడా నెయ్యి పూసుకుని పక్కన పెట్టుకున్నాము. దానిలో కూడా మొత్తం అన్నీ సర్ది పెట్టుకోవాలండి. వీలైనంత వరకు దగ్గరగా పెట్టొద్దండి, దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అది బేక్ అయ్యేటప్పుడు కొంచెం లైట్గా పొంగుతాయి కదండి. ఆ పొంగే టైంలో మొత్తం అన్నీ ఒకదానికొకటి అంటిపోతాయి. అంటుకోకుండా ఉండాలంటే కొంచెం దూరంగా పెట్టండి. దూరంగా పెట్టడం వల్ల మనకి ఏమీ అంటుకోవు. స్టీల్ ప్లేట్లో పెట్టింది వచ్చి మనకి స్టవ్ మీద పెట్టాలి కదా, ఒకసారి స్టవ్ మామూలుగా చెక్ చేసుకుని హీట్ బాగుంటే ఈ స్టీల్ ప్లేట్ని దానిలో స్లోగా పెట్టేయండి. స్లోగా పెట్టి ఒక 15-20 మినిట్స్ మధ్యలో బేక్ చేయాలండి. ఓవెన్లో పెట్టినవి అయితే 15 మినిట్స్కే రెడీ అయిపోతాయండి. ఇవన్నీ ఒకసారి పెట్టుకున్న తర్వాత ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి బేక్ అయినాయో లేదో. ఇప్పుడు మనం ఒక 15 నిమిషాల తర్వాత ఓవెన్లో పెట్టినవి ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకు 15 మినిట్స్కే ఓవెన్లో పెట్టినవి అయితే మంచిగా బేక్ అయిపోయినాయండి. తర్వాత స్టవ్ పై పెట్టినవి అయితే 15 మినిట్స్లో నాకు బేక్ అవ్వలేదండి. నాకు 20-25 మినిట్స్ పట్టిందండి బేక్ అవడానికి. బిస్కెట్స్ మొత్తం అన్నీ బేక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాతే తినండి. వేడిగా ఉన్నప్పుడు తింటే అవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. చల్లారిన తర్వాత క్రంచీగా ఉంటాయండి. బిస్కెట్లు అయితే నాకు చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.